శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవులందరినీ రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. ఓ మానవునిగా, విశ్వాసగా, సహోదరునిగా దేవుణ్ణి తెలుసుకొని దేవుని నమ్మి విశ్వాసముతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని జీవించవలేను. ప్రభువును నమ్మినప్పుడు రక్షణ కలుగుతుంది. ఇంత భక్తులైనటువంటి దావీదు గారు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నది. దేవుడు మానవులను విమోచించే దేవుడై ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో ప్రభువును నమ్ముకున్నప్పుడు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా విడిపింపగల దేవుడు మనకు ఉన్నాడు అనే ధైర్యంతో నివసించగలం. కొన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని నిందించక మౌనంగా నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు ఆయన విడిపించి సహాయం చేస్తాడు. నన్ను రక్షించడానికి క్రీస్తు ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన వలన మనకు రక్షణ దొరుకుతుంది. ఆయన దొరకకాలంలో మనం వెతకవలేను. రక్షకుడైన క్రీస్తుని కలిగి ఈ లోకంలో, సంఘములో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి, నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధారించి ధనించారు. మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.